ఎక్కడో ఇది మిస్ చేస్తాడా సుజిత్ ఒక కంప్లీట్ మీల్స్ లాగా అనిపించబోతుంది. అటు 'హరిహర వీరమల్లు' సినిమాలో కూడా అంత జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కొట్టడం ఒకటే పందాలు వెళ్ళిపోకుండా ఒక సమ్వేర్ మన సౌత్ ఇండియా స్టైల్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ స్టోరీ ఆర్ సీక్వెన్సెస్ కలిపిన ఒక మంచి బ్యూటిఫుల్ అమాల్గమేషన్. వెల్కమ్ టు సినిమా సన్యాసి, వేర్ మూవీ మీట్స్ మోక్షం. దే కాల్ హిమ్ ఓజీ మూవీలోంచి సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ అయింది. బ్యూటిఫుల్ మెలోడీ. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని మౌస్ యారో తెచ్చి లాగిపెట్టి ఒకటి కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం మాట్లాడుకుందాం. క్లాసికల్ మెలోడీ లాగా వైబ్స్ వచ్చాయి. అంత బ్యూటిఫుల్గా మెలోడీ తమన్ గారు ఇవ్వడం అనేది ఐ థింక్ హీస్ ట్రైంగ్ టు చేంజ్ హిస్ స్టైల్. ఆయన యూజువల్ స్టైల్ చాలా మాస్గా, చాలా మాసెస్కి క్యాచీగా ఉండే ఒక స్టైల్ అయింది. దాన్ని కూడా మార్చుకొని ఇంకా మోర్ క్లాసీ, ఐ డోంట్ నో, నేనేమి క్రాస్ చెక్ చేయలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఒరిజినల్ రాదర్ దెన్ ఇన్స్పైర్డ్ ఆర్ కాపీడ్. ఇంతకుముందు చాలా కాపీడ్ అనే ఆయన మీద పేరుంది కదా, ట్యూన్స్ని వాటన్నిటిని చాలా కాపీ చేస్తారనేసి. నాకు తెలీదు, బట్ నాకు వింటుంటే చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఐ థింక్ ఆయన స్టైల్ని వెర్షన్ 2.0గా అప్గ్రేడ్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. కానీ చాలా 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 బ్యూటిఫుల్ మెలోడీలో ఉంది. యూ కెన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నిద్రపోవచ్చు బ్యూటిఫుల్గా అనే అంత హార్ట్ మెల్టింగ్ స్మూత్నెస్ ఉంది ఆ సాంగ్లో. కమింగ్ టు విజువల్స్ ఫ్రమ్ ద మూవీ, నాకెప్పుడు అనిపించేది ఏంటి అంటే, ఏ మూవీలో అయినా కూడా చాలా మా ఇంగ్లీష్ మూవీస్లో, యాక్షన్ మూవీస్లో మిస్ అయ్యేది ఏంటి అంటే, హీరోని చాలా అవుట్ అండ్ అవుట్ రఫ్ అండ్ టఫ్గా ఇలా చూపిస్తారు. అంతేగాని ఆ హీరోకి ఒక సాఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా చూపించినా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయరు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు దానికి. టు బి ఫ్రాంక్, జాన్ విక్ మూవీస్లో నాకు ఫస్ట్ పార్ట్ చాలా నచ్చుద్ది మిగిలిన పార్ట్స్ కంటే కూడా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో మోర్ దెన్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆయన హిట్ మ్యాన్, దీని మీదే ఎక్కువ కథ జరుగుతుంది. కానీ వీటన్నిటి బేస్మెంట్ ఫౌండేషను తన వైఫ్ని అతను మిస్ అవ్వడము, తన వైఫ్ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ విలన్స్ పాడు చేయడము. సో ఈ వైఫ్ దగ్గర ఉన్న లవ్ అనే ఎమోషన్ చాలా హై ఇస్తుంది మా యాక్షన్కి, ఇఫ్ ప్రాపర్లీ సెటప్ పెడితే కనుక. సో ఎవ్రీ యాక్షన్ హీరో నీడ్స్ ఏ సాఫ్ట్ సైడ్, ఒక లవ్ సైడ్ ఉండాలి. దే కాల్ హిమ్ ఓజీ ఫస్ట్ నుంచి వచ్చిన ఆ వైబ్ కానీ, ఆ ఊపు కానీ, ఆ విజువల్స్ కానీ టాక్ 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 నరుక్కుంటూ పోతాడు అనే ఒక ఇమాజినేషన్ ఇచ్చేలాగా ఉన్నాయి కదా. ఎక్కడో ఇది మిస్ చేస్తాడా సుజిత్ అనేది చిన్న భయం ఉండేది నాకు. బట్ ఈ సాంగ్లో విజువల్స్ కానీ, ఈ సాంగ్ ద వే దే ప్రెజెంటెడ్ ది సాంగ్ కానీ చూస్తుంటే లేదు, చాలా బాగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా ఇందులో పెట్టాడు. ఒకవేళ ఆ లవ్ స్టోరీ కోర్ ప్లాట్ ఎలిమెంట్తో కనుక కలిపి కనుక ఉంటే కనుక మేబీ మన హీరో అంత యాక్షన్, అంత వైలెంట్గా బిహేవ్ చేయడానికి సమ్వేర్ కోర్ ఫౌండేషన్ ఈ లవ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికో, లేకపోతే ఈ లవ్ నుంచి వచ్చిన పెయిన్ వల్లనో జరిగితే కనుక చాలా బ్యూటిఫుల్ స్టోరీగా మిగిలిపోతుంది ఇది. రాదర్ దెన్ జస్ట్ ఫ్యూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న సినిమానే కాకుండా ఒక మెమరబుల్ స్టోరీగా, యాక్షన్ స్టోరీగా మిగిలిపోతుంది. మొన్నటి వరకు అంత డెప్త్ ఉంటుందో ఆలోచించలేదు, ఎందుకంటే మనకు చూపించిన విజువల్స్లో కానీ, టీజర్స్లో కానీ, ట్రైలర్ రాలేదు, టీజర్స్లో కానీ అంత వైలెన్స్, యాక్షన్నే ఎక్కువగా హైలైట్ చేశారు. అండ్ దట్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ, అందుకే హైలైట్ చేశారు. బట్ సమ్వేర్ ఐ ఫీల్ లైక్ డెప్త్ మిస్ అయిపోతుందా. బట్ అయినా పర్లేదులే, మన పవన్ కళ్యాణ్ని ఇంత యాక్షన్ డ్రామాలో చూడడం చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చిన ఈ సువ్వి సువ్వి సాంగ్తో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక కంప్లీట్ మీల్స్ లాగా అనిపించబోతుంది. అటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, పక్కా లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్ సీక్వెన్సెస్, అటు యూత్కి ఇటు ఫ్యామిలీకి సెట్ అవుతుంది అనేసి. కొంచెం క్రిటికల్లీ మాట్లాడాలి, దాని గురించి డిస్కస్ చేయాలంటే కనుక ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, కాయిన్కి 2 sides లాగా, అటు వైలెన్స్ ఇటు లవ్ ఉన్న ఒక ఓజాస్ గంభీర అని మనకి ప్రజెంట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అండ్ ప్రియాంక మోహన్ గారు వచ్చి చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా, అందమైన బొమ్మలాగా కనిపించిన కొన్ని విజువల్స్లో కూడా ఐ బిలీవ్ తను మోర్ దెన్ హర్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ కంటే కూడా తన ప్రెజెన్సే చాలా లవ్లీగా, బబ్లీగా, ఒక బొమ్మలాగా ఉంటుంది ప్రతి సినిమాలో కూడా.
ఇన్నోసెన్స్ కానీ, అందం కానీ, ఆ ప్రెజెన్సే మనకి చాలా వాల్యూ యాడ్ చేసేస్తుంది మోర్ దెన్ హర్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్. సమ్వేర్ ఇక్కడ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ జంట కూడా మన పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక మోహన్ గారు ఒక ఫ్రేమ్లో కనిపిస్తున్నా కూడా మంచి బ్యూటిఫుల్ ఒక బొమ్మలాగా కనిపిస్తున్నారు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది కంటి ముందు, చాలా బాగుంది. సుజిత్ గారు చాలా బాగా డిజైన్ చేసినట్టున్నారు. అండ్ ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు మంచి షార్ప్గా కనిపిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో కూడా అంత షార్ప్నెస్ కొన్ని సీన్లలో కానీ త్రూఅవుట్ మూవీలో కొంచెం ఆయన ఐస్ కానీ ఆయన ప్రెజెన్స్ కానీ షార్ప్నెస్ తగ్గింది. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్, ఆ డైరెక్టర్ కానీ ఆ సినిమాటోగ్రాఫర్ కానీ చూపించే విధానంలో అది డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఆ మిస్ అయిన ఆయన షార్ప్నెస్ లైక్ జల్సాలో కానీ ఖుషీలో కానీ పవన్ కళ్యాణ్ గారు షార్ప్గా కట్ చేసే కత్తిలాగా, ఇలా కోసేసే కత్తిలాగా కనిపిస్తూ ఉంటారు అనమాట ఆయన కళ్ళు కానీ ఆయన మూమెంట్స్ కానీ. ఇందులో మళ్ళీ అలా కనిపిస్తున్నాడు, అటు యాక్షన్ సీక్వెన్సెస్లోనూ కనిపిస్తున్నాడు. టు బి ఫ్రాంక్, యాక్షన్ సీక్వెన్సెస్లో నాకు దే కాల్ హిమ్ ఓజీ టైటిల్ సాంగ్ అనుకుంటా, అందులో అయితే ఒక ఇంగ్లీష్ మూవీ హీరోలానే కనిపించాడు. ఇందులో చూస్తుంటే మాత్రం ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి వైబ్స్ కనిపిస్తున్నాయి, అంటే షార్ప్నెస్ కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో కానీ, ఆయన ప్రెజెన్స్లో కానీ, ఆయన ఫేస్లో కానీ. ఇప్పటివరకు చూసిన ప్రతి విజువల్, పవన్ కళ్యాణ్ గారు దే కాల్ హిమ్ ఓజీలో కనిపించిన ప్రతి విజువల్ చాలా చాలా ఎనర్జెటిక్గా, చాలా షార్ప్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. మామూలు వాళ్ళకేమో తెలియదు కానీ మాలాంటి ఫ్యాన్స్కి అయితే మాత్రం పిచ్చెక్కేసే అంత మాస్గా కనిపిస్తున్నారు ఆయన ఇందులో. ఇంకొక ఎలిమెంట్ నేను నోటీస్ చేసి నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే ఈ సాంగ్లో ఆ విజువల్స్ అన్నిట్లోనూ కూడా ప్రియాంక మోహన్ గారి ఫిమినైన్ ఎనర్జీని, ఆ శారీస్ కానీ, ఆ డ్రెస్సెస్ కానీ, ఈయన దే కాల్ హిమ్ ఓజీ లైక్ ఓజాస్ ఖంబీరా గారి ఒక యాక్షన్ ఎనర్జీని కలిపి చూపించారు సింబాలిక్గా. చాలా చూస్తే కనుక యానిమేటెడ్ సీక్వెన్సెస్ లాగా మధ్యలో కొన్ని వస్తుంటాయి చూడండి, మాంటేజెస్ లాగా. అందులో చూస్తే కనుక వార్డ్రోబ్లో ఇటువైపు డ్రెస్సెస్ ఏమో శారీస్ ఉంటాయి, ఇటువైపు ఏమో కరాటే యూనిఫామ్ వైట్ అండ్ బ్లాక్ పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది. ఇంకొకటి వాకిట్లో ఆయన అక్కడ ఇవన్నీ యానిమేటెడ్ సీక్వెన్సెస్. వాకిట్లో పవన్ కళ్యాణ్ గారు ఫిగర్ సిల్హోటి కరాటే ఆర్ సంథింగ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటే లోపల ఇవిడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సూపర్గా బ్లెండ్ చేస్తున్నాయి ఇద్దరి ప్రపంచాన్ని, ఈయన యాక్షన్ ప్రపంచాన్ని, ఆవిడ లవ్ ప్రపంచాన్ని బ్లెండ్ చేసి ఒక ఫ్రేమ్లో చూపించే ఒక బ్యూటిఫుల్ అమాల్గమేషన్ కనిపిస్తుంది ఇందులో. పాట వరకు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాన్ని కనుక కథలో ఇంప్లిమెంట్ చేసి సూపర్గా చూపిస్తే కనుక మెమరబుల్ మూవీ అయిపోతుంది, అన్ఫర్గెటబుల్ మూవీ అయిపోతుంది. బట్ అది జరగబోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ దే కాల్ హిమ్ ఓజీలో పెట్టరా అనేది నాకు ఇంతకుముందు ఊహకు కూడా అనిపించలేదు. బట్ ఇప్పుడు వింటుంటే ఓకే, దే వర్క్డ్ అవుట్ దిస్ పార్ట్ యాజ్ వెల్. జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కొట్టడం ఒకటే పందాలు వెళ్ళిపోకుండా ఒక బ్యూటిఫుల్ స్టోరీని అల్లారు అనేసి మనకి అనిపిస్తుంది ఈ సాంగ్ చూస్తుంటే. సుజిత్ భయ్య కరెక్ట్గా కొడుతున్నావు అనిపిస్తుంది. కరెక్ట్గా కొడితే ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అయిపోవాలి అయ్యే అంత డెప్త్ నాకు ఇప్పటివరకు వచ్చిన ప్రతి విజువల్లో, ప్రతి ట్రైలర్లో, ప్రతి వీడియోలోనూ కనిపిస్తుంది. అది పోస్టర్ కావచ్చు, టీజర్ కావచ్చు, సాంగ్ కావచ్చు. మన పవన్ కళ్యాణ్ గారు మంచి యాక్షన్ సీక్వెన్స్లో చూసుకుంటే కనుక మనకి మజా వచ్చేస్తుంది చాలు అని అనుకున్నాను. బట్ ఈ సువి సాంగ్ తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ కూడా ఉందనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ స్టోరీ కనుక యాడ్ అయితే ఒక హీరోకి, ఒక స్టార్కి, అతని ఒక స్టార్ పర్ఫార్మెన్స్ విత్ బ్యూటిఫుల్ క్రిటికల్లీ బ్యూటిఫుల్ స్టోరీ ఒకటి యాడ్ అయితే అయ్యి మంచి మాస్ ఎంటర్టైనింగ్ సీన్స్తో దాన్ని ప్రజెంట్ చేస్తే కనుక బెంచ్ మార్క్ సెట్ చేసే పొటెన్షియల్ ఉంది నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్, ఇప్పుడు వచ్చిన బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్, సమ్వేర్ మన సౌత్ ఇండియా స్టైల్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ స్టోరీ ఆర్ సీక్వెన్సెస్ కలిపిన ఒక మంచి బ్యూటిఫుల్ అమాల్గమేషన్గా ఈ మూవీ తీర్చిదిద్ది, లైక్ అమాల్గమేషన్గా ఈ మూవీ వచ్చే స్కోప్, పొటెన్షియల్ ఉంది అని కనిపిస్తుంది ఇప్పటివరకు వచ్చిన విజువల్స్ చూస్తుంటే. సుజిత్ భయ్య బాక్స్ ఆఫీస్ని గట్టిగా బద్దలు కొట్టబోతున్నాడు అని అనిపిస్తుంది. లెట్స్ సీ. సో ఓవరాల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో దట్స్ ఆల్ అబౌట్ సువి సాంగ్ ఫ్రమ్ దే కాల్ హిమ్ ఓజీ. సో until we meet again in the next video, keep watching Cinema Sannyasi. Subscribe, like and share Cinema Sannyasi.